ఏ ఇల్లది? కానా పెళ్ళి. ఆ పెళ్లికి వెళ్ళాడు, ఆహ్వానించాడు. ఆయన కొరత ఏర్పడింది. ఏం కొడతాం అక్కడ? ద్రాక్షాసనం అయిపోయింది. దినాలు అయిపోయింది. తల్లి చెప్పింది, సమయం రాలేదన్నాడు. తల్లి చెప్పింది, ఆయన చెప్పింది ఏమన్నాడు? చెప్పింది చెప్పన్నాడు. నీళ్ళు రమ్మన్నాడు, పుల్ల నింపమన్నాడు, వడ్డించమన్నాడు. పరిసరాకులు ఉండి ఇదేందే ఇది? ద్రాక్షసము పోయమంటూ నీళ్ళు పోస్తావి అంటే ఆయన వారు అన్నారా? నో, చెప్పింది చేస్తే నీకు మేలు ఉంది సోదరి సోదరు, ఏమైనా కావచ్చు. దేవునికి ఏం చెప్పాడో అది చేస్తే ఏమైంది అంటే అది ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ఇప్పుడు ఏమైందా? ఇల్లు చెప్పండి. ఆ పెళ్ళిళ్ళు ఎదురుస్తావు, రసం కోసం ఎదురుస్తున్నారు, ఆకలితో అన్నారు అందరూ. వేసాడు, నువ్వు పడిపాడు, ముంచేసుకున్నాడు. ఆ విధి తీసుకొచ్చి పిల్లలకి తీసుకెళ్లారు. తాగాడు. అరే ఏంటి రసము? మధురంగా ఉంది రసం, ఇది ఇంతకుముందు రసం అలాగే లేదే. రసం మధురంగా మార్చాడు ప్రభు. మొట్టమొదటి వేసాడు అక్కడ, సూచిక చేసాడు. మొట్టమొదటి పెళ్ళి, కానా పెళ్ళిలో. కారణం చెప్పండి, యేసుని ఆహ్వానించిన ఇల్లు. ప్రియ సోదరి సోదరుడా, నీ ఇల్లు యేసుని ఆహ్వానించే గృహముగా ఉన్నదా? నీటికి ఎవరు వస్తున్నారు? ఏ తాగుబోతులా, తిరుగుబోతులా, ఎబిసార్లా, మోసగాళ్ళ ఇంటికి వస్తున్నారు. దేవుని పిల్లలు ఇచ్చే గృహమేనా? ఎవరు వస్తున్నారు ఇంటికి? ఇంటికి ఎవరు రావాలి? దేవుని పిల్లలు ఎవరు రావాలమ్మా? దేవుని సాక్షులు మాట.